పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రేణుక ఆఫీసు నందు పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐఎంఎఫ్ విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జాబితాలో భారతదేశం 5వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని ప్రకటించింది. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన సమయంలో భారతదేశం 11వ స్థానంలో ఉండేది. ఈ 11 సంవత్సరములలో భారత ప్రభుత్వం తీసుకున్న అనేక విధానాల వల్ల ఈరోజు 4వ స్థానానికి చేరుకొని 3వ స్థానానికి చేరుకోవడానికి పరుగులు పెడుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకురాలు ముళ్లపూడి రేణుక చేపట్టినప్పుడు ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం చూసినట్లయితే 11వ స్థానంలో ఉండేది. అది ఈరోజు 11 సంవత్సరాల తరువాత మరి భారతదేశం ఈరోజు 4వ స్థానానికి వచ్చింది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వారు తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు, అనేక నిర్ణయాలు, అనేక పాలసీల మూలంగా ఇది సాధ్యం అయ్యింది. ఈ రోజున మనం ఒకసారి గమనించినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్గా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. చాలా ఇనిషియేటివ్స్, అంటే ఒకవైపు మనకున్నటువంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. అంటే ఏంటి, మన దేశంలో డిపెండెంట్ పాపులేషన్ కన్నా కూడా వర్కింగ్ పాపులేషన్ అంటే ప్రొడక్టివ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. అది మనకి బలం. ఈ రోజున ఆ యొక్క ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మనం ఒకవైపు ఎడ్యుకేషను, గుడ్ క్వాలిటీ హెల్త్, అలాగే స్కిల్ సెట్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ 4 కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు మెరుగైనటువంటి ప్రొడక్టివిటీ తీసుకురాగలిగినట్లయితే మనకు అందుకే గ్రోత్ రేట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 6% టు 6.2% వరకు మనం సాధించగలుగుతున్నాం. అదే మనం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలన్నీ చూస్తే 2.8 నుంచి 3% వాళ్ళది గ్రోత్ రేట్ ఉంటుంది. కానీ ఈరోజు మన దేశంలో ఏదైతే స్టార్టప్ ఇండియా కానీ లేదా మన మేక్ ఇన్ ఇండియా కానీ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవటం మూలంగా మన భారతదేశంలో బాగా మన ఓన్ అంటే ఆత్మనిర్భర్ భారత్ అన్నాం. ఇవన్నిటి మూలంగా మన దేశంలోనే అనేక రంగాల్లో మనం ముందుకు వెళ్ళటం, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవటం, అలాగే డొమెస్టిక్ మార్కెట్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వర్కింగ్ క్లాస్ ఎక్కువ అన్నాం. ఆ వర్కింగ్ క్లాస్ ఎక్కువగా ఉండటం మూలంగా ఆ ప్రొడక్ట్ కన్జంప్షన్ కానీ దాన్ని తయారు చేయటం కానీ రెండూ కూడా ఎక్కువగా ఉంటుంది మనకు. అందుకే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు, మనది మోర్ ఆఫ్ సెల్ఫ్ కన్జంప్షన్. అందుకే మనం చూసాము కోవిడ్ టైంలో కానీ మనకు సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కొలాప్స్ అయినప్పుడు కూడా భారతదేశం నిలదొక్కుంది అంటే అది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక డొమెస్టిక్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉండటం, ఒక లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉండటం మూలంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం మరి వేగంగా ముందుకెళ్తుంది అనటానికి మాటల్లో కాదు మరి నివేదికల్లో కనపడుతుంది. అదే మాదిరిగా మనం చూస్తే ఇప్పుడు మనం 5th ప్లేస్ నుంచి 4th ప్లేస్కి వచ్చాం. మొన్ననే ఐఎంఎఫ్ రిలీజ్ చేసింది, వరల్డ్ ఎకనామిక్ రిపోర్టు రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత జర్మనీ, 4th ప్లేస్లో ఇండియా రావటం జరిగింది. ఈవేళ మన యొక్క ఇది తీసుకున్నట్లయితే మన ఆర్థిక పరిస్థితి వ్యవస్థ మనం 4.187 ట్రిలియన్ ఎకానమీగా ఈవేళ మన భారతదేశం మరి జపాన్ ఏదైతే 4.186 ట్రిలియన్ ఎకానమీ ఉందో జపాన్ని అధిగమించి ఈవేళ మనం 4th ప్లేస్కి వచ్చాం. మన యొక్క గ్రోత్ రేట్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. 6% ఏదైతే ఇప్పుడు మనం సాధించామో ఇదే నెక్స్ట్ 2-3 ఇయర్స్ కానీ కంటిన్యూ అయినట్లయితే మనం జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి వస్తాం. ఆ తర్వాత మళ్ళీ మనకి 19 ట్రిలియన్ ఎకానమీ చైనా ఉంది. మళ్ళీ మనం అక్కడికి చేరటానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇది అసాధ్యం కాదు. డెఫినెట్గా మనం ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి మన యువత యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు తీసుకొస్తున్నటువంటి పాలసీస్ ఏదైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనం ప్రతి దానిలోనూ మనం ఇనిషియేటివ్స్ ఎవరైతే మనం పెట్టుబడులను ప్రోత్సహించడం కానీ మన యువతనే స్టార్టప్స్ పెట్టడం కానీ అది చేయటం మూలంగా మన ఎకానమీ డెఫినెట్గా మరి ఇంతకుముందు అన్నట్లుగా 6 నుంచి 6.2% మనం గ్రోత్ రేట్ కనపడుస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం డెఫినెట్గా మనం 2nd ప్లేసు
అలాగే 2047 ఏదైతే వికసిత్ భారత్ అని చెప్తా ఉన్నాం, అది మన లక్ష్యం అని చెప్పి నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తున్నటువంటిది. ఆ లక్ష్యం దిశగా మనం వెళ్ళినప్పుడు డెఫినెట్గా 2047కి మనం మొట్టమొదటి స్థానానికి లేదా సెకండ్ ప్లేస్లో 100% మనం ఉంటాము అనటానికి ఎటువంటి అనుమానం లేదు.